ఆదుకోవడంలో లయన్ క్లబ్ ప్రతినిధులు ఎల్లవేళలా ముందుంటారు. ఈ మేరకు ప్రభుత్వ అందుల పాఠశాలలోకి జంతువులు చొరబట్టడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు గుర్తించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. కరీంనగర్లోని రేకుర్తి అందుల పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో వెల్డింగ్ పెన్షన్ను అందజేశారు. సుమారు ₹1,00,000 విలువైన పెన్షన్ను పాఠశాలలో అమర్చారు. అనంతరం చైతన్యపురిలోని విద్యుత్ భవన్లో చార్టర్ సైట్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. గోల్డెన్ ఇయర్ సందర్భంగా క్లబ్ ప్రతినిధి నారాయణ రెడ్డి, ఎర్రమరాజు, సింగమరాజు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రూపొందించిన జూట్ బ్యాగులను ఆవిష్కరించారు. గత 50 సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లాలో లయన్స్ క్లబ్ విశిష్ట సేవలు అందిస్తోందని క్లబ్ ప్రతినిధి రిక్కల నారాయణ రెడ్డి అన్నారు. అందుల పాఠశాలలో ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని గుర్తు చేశారు. 1988వ సంవత్సరంలో ప్రారంభమైన లయన్స్ ఐ హాస్పిటల్ ద్వారా ఇప్పటి వరకు 7 లక్షల మందిని పరీక్ష చేయించామని చెప్పారు. ఇందులో 1,51,000 మందికి ఆపరేషన్ చేయించామన్నారు. ఇది జిల్లాకే తలమణికంగా భావిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని అనేక మంది ప్రతినిధుల సహకారంతో ముందుకు సాగుతున్నామని తెలియజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ 50వ సంవత్సరాల నుండి మరి గోల్డెన్ జూబ్లీ ఇయర్లో భాగంగానే మరి బ్లైండ్ స్కూల్లో మరి అక్కడ ఉన్నటువంటి అందులకు మరి ఏమి కనబడినటువంటి ఏరియా, ఆ ఏరియాలో ఆ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎటు పోవాలన్నా కానీ అందులు కాబట్టి అక్కడికి కుక్కలు మరి మిగతా జంతువులు వేరే ఏవి కూడా మరి రావడం జరుగుతూ ఉంది. వాళ్ళ దానిలో మూలంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఈరోజు సుమారు ₹1,00,000 మరి అందులోకి కుక్కలు కానీ మిగతా వేరే జంతువులు కూడా రాకుండా ఫెన్సింగ్ అంటే బ్యారికేడింగ్ లాగా మరి వెల్డింగ్ జాలీతోటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా కూడా దాని వెనక ఉన్నటువంటి పై గోడలకు కూడా ఫెన్సింగ్ జాలీలు కూడా ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. మరి ఈ యొక్క బ్లైండ్ స్కూల్ను మొట్టమొదట మా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ వారి అధ్యయనంలోనే ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రోగ్రాం చేయడం జరుగుతుంది.